ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ జీ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రలాక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తానంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది. రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీశాడు. ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ టు యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. చూసినావా అక్కడ ఎంత కష్టపడాలన్నా ఒకళ్ళు పెళ్లి ముచ్చట అది 4 గోడల మధ్యలో ఉన్నది అంటే అది అక్కడి వరకే ఉండాలి. కానీ నేను పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్న బయట దేశంలల్లా. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేసుకోమంటారా వద్దంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు సార్. ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్ర ఇష్యూ చేస్తున్నాను. సార్ చెప్పారు ఒక అమ్మ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది. పెళ్ళి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అక్క మంచిగా ఉన్నాడు. గిరాకీ తగ్గిపోతుంది. ఓకే, ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఉండాలన్నా. మీరు ఇట్లనే ఉండాలి. అసలు మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. లేదు థ్యాంక్ యూ. అండ్ రోజా మ్యామ్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. జానీ మాస్టర్, వెరీ లాంగ్ టైమ్. హ్యాపీ షో బాలాజీ అన్న. సో అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అభి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ, అదే రాకేష్ దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి అన్నారు. మేమందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్నిసార్లు సీన్ రెడీగా ఉందన్న, అయిపోయింది. సీన్ రెడీగా ఉంది. సీన్ రెడీ అన్న, దయచేసి ఒక సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ, రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అన్న. నాకు ఫోన్ చేశాడనమాట, అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలామంది అడుగుతున్నారంటే, మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ. ఓకే, మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో ఉంటాడు. టీజర్ చెప్పేసి వెళ్ళామనుకో, సీన్ చెప్పేస్తాడు. అంటే రోజా మిక్కనే ఉన్నది. మళ్ళీ అదే తిరుపతి కొండ మీద లగ్గం చేపించుడు ఖాయం అవుతుంది. రెడీగా ఉంది సార్.